వచ్చేసాం ఈరోజు నల్ల చెరువు 11/1లోకి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్స్ చాలా రకాలు చూసాము. నాన్ వెజ్ చూసాము, వెజ్ చూసాము, ఇడ్లీ చూసాము, దోశ చూసాము. చాలా తక్కువ కాస్ట్లో కూడా చూసాము, ఎక్కువ కాస్ట్లో చూసాము. సో ఇది తక్కువ కాస్ట్ 3 రూపీస్కి దోశ వస్తుంది. సో ఇంత తక్కువ కాస్ట్కి ఇక్కడ ఎలా ఇస్తున్నారు ఏంటనేది చూసేద్దాం. మీ పేరేందమ్మా? రమాకుమారి. ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా మీరు? 15 ఏళ్ళు అయింది. ఎంత దోశ 3 రూపాయలు అని అన్నారు, నిజమేనా? 3 10 రూపాయలకి 3 దోశలు. ఎందుకని 9 తీసుకోకుండా 10 తీసుకుంటున్నారు? చిల్లర ఇవ్వద్దు. రూపాయి చిల్లర లేక 10 అని తీసుకుంటారు. ఏమేమి దోశలు వేస్తారమ్మా? మామూలు దోశ, ఎగ్ దోశ, కారం దోశ 3. సో అప్పుడు ఎంత కాస్ట్ ఉండేది, ఇప్పుడు ఎంత కాస్ట్ ఉందమ్మా దోశ? మీరు స్టార్టింగ్ నుంచి వేస్తున్నారు కదా ఇక్కడ. 15 ఏళ్ళ క్రితం ఎంత ఉండేది? రూపాయి. తర్వాత 2, తర్వాత 10కి 3. అంటే ఇప్పుడు బయట చూసుకుంటే మనకి 20 రూపాయల నుంచి దోశలు ఉన్నాయి, లేదా 30 అంటున్నారు, 100 అంటున్నారు. నిన్న మేము ఒక దోశ చేసాం 6 రూపాయల నుంచే ఉంది. సో ఇంత తక్కువ కాస్ట్లో ఇచ్చేది కరెక్ట్గానే ఇస్తున్నారు క్వాలిటీ అనేది అని అనుకుంటున్నారు అందరూ. సో ఎలాంటి క్వాలిటీ వాడుతున్నారు? కారం కానీ, చట్నీ కానీ, దోశలు కానీ? మామూలుగా మినపప్పు అయ్యి, మామూలుగానే మినపప్పు, బియ్యం అయ్యి, నూనె ప్యాకెట్. కారం కానీ, చట్నీ కానీ ఇవి క్వాలిటీతోనే చేస్తున్నారా? సో ఎగ్ దోశ ఎంత మీ దగ్గర? 5 రూపాయలు. మామూలు ప్లెయిన్ దోశ అయితే 10కి 3. కారం దోశ ఏవేనా అంతే 10కి 3. 10కి 3. ఇంకా ఇది అడ్రస్ ఎక్కడమ్మా? ఇది నల్ల చెరువు 11 మన వీడియో చూసి వస్తారు, చాలామంది వస్తారు ఇక్కడికి. వాళ్ళందరికీ వేసి పెడతారా? ఇప్పుడే మీకు టైం ఉండలేదు. మీరు 7 నుంచి మీరు 11:30 దాకా బిజీగా ఉంటున్నారు ఇక్కడ. ఇదే అయిపోయింది పిండి మొత్తం అయిపోయేలాగా. 11 అవుద్ది. సో ఎన్ని కేజీలు పిండి ప్రిపేర్ చేస్తారమ్మా రోజు మీరు? 6 కేజీలు. 2 కేజీలోని ఇడ్లీ పిండి. ఇడ్లీ కూడా దొరుకుతుంది మీ దగ్గర? ఇడ్లీ ఎంత కాస్ట్? 10కి 5. 10కి 5. ఇంత తక్కువకి ఇస్తున్నారు కదా, మీకు కూల్ అన్న గిట్టుబాటు అవుతుందా? ఇద్దరు పని చేస్తున్నారు, మీ అబ్బాయి మీరు ఇద్దరు పని చేస్తున్నారు. ఇద్దరికి ఎలా గిట్టుబాటు అవుతుంది? ఇద్దరికంటే మా అబ్బాయి కాసేపు ఉండి వెళ్ళిపోతాడు. ఇవాళ మీరున్నారని ఇప్పుడు దాకా ఉన్నాడు. ఒక్కదానివే చేసుకుంటున్నావు అటది ప్రిపేర్ చేయడం కానీ మొత్తం. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు అబ్దుల్ బాషా. నేను 23rd లైన్ నల్ల చెరువు నుంచి వస్తాను. ఇక్కడ దోశ కాస్ట్ ఎంత? దోశ వచ్చేసి 10కి 3 దోశలు. ఎలా ఉంటుంది టేస్ట్? టేస్ట్ అయితే బాగుంటుంది. చట్నీ కూడా గట్టి చట్నీ వేస్తారు, ప్లస్ అల్లం చట్నీ అని వేస్తారు, బాగానే ఉంటుంది. అంటే పక్క లైన్లో 20 రూపీస్ ఉంది దోశ, ఇక్కడేమో 3 రూపీస్ ఉంది. ఎందుకు ఇలా తక్కువ? అదైతే ఐడియా లేదు. అంటే క్వాలిటీ ఉందా అని? క్వాలిటీ పరంగా అయితే బాగుంటుంది. ఇక్కడ అన్ని ఈ లైన్స్ పరంగా చూసుకుంటే వీళ్ళ దగ్గర అయితే 10కి 3 దోశలు వేస్తారు. చట్నీ కూడా బాగుంటుంది, క్వాలిటీ ఉంటుంది, గట్టి చట్నీ వేస్తారు. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను వచ్చేసి 2 months నుంచి వస్తున్నాను. సాటిస్ఫై అవుతున్నారు? ఫుల్ సాటిస్ఫైడ్. 23rd లైన్ నుంచి వస్తున్నాను నేను. ఓకే. ఎన్ని దోశలు తింటే స్టమక్ ఫుల్ అవుతుంది? అంటే బయట మనం ఒక దోశ తింటే సరిపెట్టుకుంటాం, ఇక్కడ ఎన్ని దోశలు తినచ్చు? ఈ 10కి 3 దోశలు తింటే కడుపు నిండిపోయింది. 10 రూపీస్కి ఏనా? ఇడ్లీ కూడా 3 ఇడ్లీ తిన్నా సరిపోయింది. 10కి 6 ఇడ్లీ వేస్తారు. హైజీనిక్ ఫుడ్? ఫుడ్ హైజీనిక్ బాగానే ఉంటుంది. పేరు ఫర్జానా. ఏం తింటావు ఇక్కడ నువ్వు? అట్లు. దోశ బాగా ఇష్టం ఇక్కడ నీకు? ఎన్ని దోశలు తింటావు? నేను 3 తింటా. ఎంత దోశ ఇక్కడ? 10కి 3 వేస్తారు. మీరు కాలేజా? ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నల్లచెరు. సారీ, నల్లచెరు. ఇక్కడ దోశ టేస్ట్ చేయడానికి వచ్చారు కదా, ఎలా ఉంటుంది దోశ? బాగానే ఉంటుంది. తక్కువ కాస్ట్కి ఇస్తున్నారు కదా దోశ, ఎలా అనిపిస్తుంది టేస్ట్? తక్కువ అంటే మామూలుగా బాగానే ఉంటుంది, తక్కువైనా కానీ. ఇక్కడ మీ ఫేవరెట్ ఏంటి? గుట్టెట్టు. ఇంకేముంది ఫేవరెట్? గుట్టెట్టు, ఎగ్ దోశ. నా పేరు వంశీకృష్ణ. మా దగ్గర పక్కన 9వ లైను. నేను గత 10 సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి వచ్చి తింటున్నాను. అప్పటి నుంచి ఫస్ట్లో రూపాయి ఉండేటట్టు
నేను అప్పటి నుంచి చూస్తానే ఉన్నా, ఏంటండి మరి ఎంత తక్కువకి ఇస్తున్నారు, ఎంత టేస్ట్ ఉంటుంది మీ దగ్గర, రేటు పెంచండి అని. లేదా ఇక్కడ ఈ రేట్లోనే వెళ్తుంది, మనం పెంచితే ఎవరు రారని చెప్పేసి అదే నమ్మకం ఉంది ఇప్పుడు వరకు. ఇప్పుడు కూడా 3 రూపాయలు అట్టే పడుతుంది ఇక్కడ. 3 రూపాయలకి బయట ఏం దొరకట్లేదు. కానీ ఏంటంటే డబ్బుల కోసం కాకుండా చిన్నప్పటి నుంచి వస్తున్నారు కదా అందరూ, అదే రేట్ మీద ఇస్తామని చెప్పేసి చాలా టేస్టీ ఫుడ్, మంచి క్వాలిటీతో మనకి అందరికి ఇస్తుంది ఇక్కడ. హైజానిక్ అని అంటారా? క్వాలిటీ క్వాలిటీ నెంబర్ 1 ఇస్తుంది. కారపూరి అంతా బాగుంటుంది అట్టు ఇక్కడ. చట్నీ కూడా చాలా క్వాలిటీతో ఇస్తారు వీళ్ళు. ఎన్ని రకాల చట్నీలు? అల్లపు చట్నీ, టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ, 3 రకాలు ఉంటాయి ఇక్కడ ఇదే రేటుకి. మీ ఫేవరెట్ ఏంటి? నా ఫేవరెట్ గుడ్డట్టు, ఎగ్గట్టు. ఎప్పటి నుంచి వస్తున్నారు? కోటేశ్వరరావు నా పేరు. ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ టిఫిన్ చేస్తూ ఉంటాను. ఎలా ఉంటుంది సార్ ఇక్కడ టేస్ట్? చాలా బాగుంటుంది. తక్కువ రేటుకి చాలా ఎక్కువ మన్నికంగా క్వాలిటీగా నా ఆయిల్ వేసి కారపొడి వేసి అట్లు ఇస్తారు. 10 రూపాయలకు 3. ఒక 10 అట్లు దాకా నేను తినేసి వెళ్తూ ఉంటాను. ఇడ్లీ కూడా బాగుంటుంది. ఇడ్లీ అందుబాటులో ఉంటుంది, ముందరగానే అయిపోతుంది. అట్లు మాత్రం ఇస్తూనే ఉంటారు. అంటే 3 రూపాయలకి చాలా తక్కువలో ఇస్తున్నారు కదా దోశ. సో క్వాలిటీ ఉందా? క్వాలిటీ ఉందండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తిని చూడండి, చాలా బాగుంటుంది. సో గైస్, మన చేతిలోకి వచ్చేసింది దోశ, ఎగ్ దోశ వచ్చేసింది, ప్లెయిన్ దోశ. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది రివ్యూ చెప్పేద్దాం. ఎస్పెషల్లీ మొహమ్మద్కి థ్యాంక్స్ చెప్పాలి. చాలా తక్కువ కాస్ట్కి 3 రూపీస్కి వాళ్ళ ఇంటి పక్క ఉంటే దొరుకుతుంది అనమాట. 3 రూపీస్ దోశ అనమాట. సో గుంటూరులో ఎక్కడా మనం చూడలేదు. సో 5 రూపీస్ దోశ చూసాం, 6 చూసాం, కానీ ఇంత మరీ ఇంకా 3 రూపీస్కే దోశ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడికి వచ్చి చూసేంతవరకు. సో ఒక్కసారి ఈ 3 రూపీస్ దోశ ఎలా ఉంది ఏంటనేది టేస్ట్ చేసి చెప్పేస్తాం. మొహమ్మద్, టేస్ట్ చేసి నువ్వు చెప్పాలి. సో ఎలా ఉంది? చాలా బాగుందన్న. క్వాలిటీ విషయంలో ప్రైస్ తక్కువనే కానీ క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గలేదు. చాలా బాగుంది. క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది, నాకు నచ్చింది, అందరికీ నచ్చింది. సో వ్యూవర్స్కి కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఓకే. సో మొహమ్మద్ రివ్యూ చెప్పేసాడు, ఇప్పుడు నేను రివ్యూ చెప్పబోతున్నాను. మన పృథ్వీ కూడా రివ్యూ చెప్పాలి, కానీ పృథ్వీకి టైం పడుతుంది. ఇక్కడ పల్లీ చట్నీ ఇచ్చారు, టమోటా చట్నీ, కారపొడి, చాలా బాగుంది. సో మనం ఒక పెద్ద హోటల్లో తింటే ఎలా ఉంటుంది దోశ, అంతకంటే బాగుంది క్వాలిటీ పరంగా కానీ, ప్రైస్ విషయంలో కానీ. సో చట్నీ విషయాల్లో కూడా చాలా బాగుంది అనమాట. సో మనమైతే సాటిస్ఫై. సో 3 రూపీస్ దోశ అల్టిమేట్. ఈ వీడియో నచ్చింటుంది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం అవ్వటం లేదు. చాలా వ్యూస్ అయితే ఎక్కువ వస్తున్నాయి, ల్యాక్స్లో ఉన్నాయి, కానీ సబ్స్క్రిప్షన్ మాత్రం చాలా తక్కువ ఉంది. సో పృథ్వీ ఉన్నాడండి మనతో పాటు. పృథ్వీని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటనేది. సో పృథ్వీ, నీకు ఎలా అనిపించింది టేస్ట్? మాకైతే చాలా బాగుంది అనిపించింది, నీకు ఎలా అనిపించింది? టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఎగ్ కూడా బాగా కుక్ అయింది, రోస్ట్ అయింది. స్పైసెస్ వచ్చేసరికి బాగా వేశారు. కారపొడి అట్టు బాగుంది. అండ్ చట్నీ కూడా సో నైస్. నీట్నెస్ కూడా చాలా బాగుంది, క్లీన్ అండ్ నీట్. యా, చాలా బాగుంది. సో నువ్వు సాటిస్ఫై? యా. అంటే 3 రూపాయలకి దోశ కదా, అందరూ మన కామెంట్స్లో ఫుల్ తిడుతున్నారు, ఇలాంటి చాలా ఉన్నాయి, మీరు ఎందుకు స్పెషల్గా ఫోకస్ చేస్తున్నారని. సో ఏమంటావు దీని గురించి? అంటే అందరికీ తెలియదు కదా, అంటే తెలియని వాళ్ళకి కూడా కొద్దిగా దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా తెలుసుకొని రావడానికి బాగుండిద్ది అని. అంటే బయట కాస్ట్ ఎక్కువగా ఉంటున్నాయి, ఎవరైనా స్పెషల్గా తినాలనుకున్న వాళ్ళకి అదే వాళ్ళకి స్పెషల్గా ఉండిద్ది రావడానికి. తక్కువ కాస్ట్లో అంటే ఇంకా చాలామంది వస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ మనం 6 రూపీస్ దోశ చేసాం. 3 రూపీస్ దోశ ఎలా అనిపిస్తుంది నీకు? 3 రూపీస్ దోశ చాలా ఇంటానికి నమ్మబుద్ధి కాదు ఎవరికైనా, కానీ వచ్చిన తర్వాత తెలిసింది నాకు కూడా ఎంత తక్కువకి ఇస్తారని చెప్పేసి. ఫుల్ సాటిస్ఫై? యా, సాటిస్ఫైడ్ అమ్మా.